యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథంలో ఈ 60వ అధ్యాయాన్ని నేను చాలా ఇష్టపడతాను. మీలో ఎంతమంది ఇష్టపడతారో ఒకసారి చెప్పండి. యెషయా గ్రంథం 60. బోల్డ్ అన్ని వాగ్దానాలు అందులో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మనం బాగా ఇష్టపడే వాగ్దానాలు అందులో ఉన్నాయి. నీ దుఃఖ దినాలు సమాప్తములగునన్న మాట అందులోనే ఉంది. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తానన్న వాగ్దానం అందులోనే ఉంది. జన్మల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చుననేది కూడా అందులోనే ఉంది. దేవునికి మహిమ. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలను గాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హెబ్రోను వారు అనుకుంటా అచ్చంగా ఈ అధ్యాయం మొత్తాన్ని పాట చేసేశారు. హెబ్రోను వారేనా? లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఎవరు ఇది పాటగా చేసింది? హెబ్రోను వాళ్ళేనా? వాళ్ళేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో వారిలో ఒంటరి అయినా వాడు 10,000 వారిలో ఒంటరి అయినా వాడు 10,000 ఎన్నిక లేనటి మనం ముందు వెనకేసాం కదా, వాడు రావాలిగా. ఎన్నిక లేనట్టి, అంతేనా? ఎన్నిక లేనివాడా, అంతేనా? ఇక్కడ ఉంటుంది, ఆగండి, నేను వదిలిపెట్టను. ఎన్నిక లేనివాడు బలమైన టీ. ఈ టీ ఆడో ఉండాలి కదా అని ఈ టీని తీసుకొచ్చి ముందు పెట్టానే. స్తోత్రం. ఇప్పుడు వాడుకుందాం మళ్ళీ, మనం వదిలిపెట్టద్దు. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 మీరు పాడరా? మీరు గారా? కావాకండి, పాడండి. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 పాడాలి, మీరు కూడా పాడాలి. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 ఎన్నిక లేనివాడు బలమైన టీ జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన టీ జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము
ఇప్పుడు ఇక వినండి జాగ్రత్తగా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నాడు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. మనందరినీ ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనందరి నుంచి ఫలమును ఆశిస్తున్నాడు దేవుడు. అంజూరపు చెట్టు ఉపమానం మీరు విన్నారు కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు పండ్ల కోసం ఆయన వెతికాడు. ఎంత వెతికినా పండు కనపడనందున ఆయన ఏమన్నాడో మీకు తెలుసు. అంటే ఫలించాలని ప్రతి చెట్టు నుండి ఆయన ఆశిస్తాడు. మనందరం దేవుని తోటలో నాటబడిన చెట్లం. మంచి ఫలములు ఫలింపని ప్రతి వాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే అర్థం ఏంటి? మంచి ఫలములు ఖచ్చితంగా మనం ఫలించాలి. ఇంతకీ మనం ఫలించే ఫలం ఏంటి? మనం ఫలించే ఫలం ఏంటి? ఒక మాట, మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు. ఎక్కడుందో మీకు తెలుసు, తెలియకపోతే వెతుక్కోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినపడుతుందా? రైట్. మన ఫలం పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు. తర్వాత బాగా వినండి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అన్నాడు యోహాను సువార్త 15లో. ఓకే, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అని ఎక్కడుంది? రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. గుడ్, వెరీ గుడ్. ఒక ఫలమేమో అక్కడుంది, మనం ఫలించాల్సిన ఫలం. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము రోమా 6లో ఉంది. యోహాను 15లో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అనే మాట సాక్షాత్తు యేసయ్య శిష్యులతో పలికాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. గుర్తు రాసుకో, జస్ట్ అంతే. ఇవి మనం ఫలించాల్సిన ఫలములు. ఒకటి, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధతను మనం సంపూర్తి చేయాలి, సాధన చేయాలి. ఓకే, పరిశుద్ధత అనే ఒక మాటలో మన సమస్తము ఉంది. దేవునికి మహిమ. అదేందన్నయ్య మొన్న నువ్వు చెప్పావు కదా, ఆయనే మనకు నీతియు పరిశుద్ధతయు జ్ఞానమును విమోచన అయ్యాడు, ఇక మనం ఆ పరిశుద్ధత విషయంలో చింత లేదు, ఆయనే మన పరిశుద్ధత అయ్యాడు అన్నావుగా, మళ్ళా మన పరిశుద్ధత ఫలం ఫలించాలంటావేంటి అంటే, నిజమే, మన రక్షణాధారము ఆయన పరిశుద్ధతే అయినా ఆ పరిశుద్ధుడి సంతానం అయ్యాం కాబట్టి ఇక మన నుంచి కూడా పరిశుద్ధతయే ఉత్పత్తి కావాలి అని ఆయన ఆశిస్తాడు. మీరు నాకు కుమారులు కుమార్తెలు గనుక చెప్పుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడను. ఇప్పుడు నా పిల్లలుగా మీరు గలీజోళ్ళుగా ఉండవాకండి. బ్లంట్గా చెప్పాలంటే ఏలీజు ఇక గలీజు వ్యవహారాలు చేయవాకండి, గలీజు పనులు చేయవాకండి, గలీజు మాటలు మాట్లాడవాకండి, గలీజు పనులు చేయవాకండి. నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరును. ఎందుకు అంటే ఇక నుంచి మీలో ఉత్పత్తి కావాల్సింది అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేప కడుపున ఏం పుట్టింది? కుక్క కడుపున, గొర్రె కడుపున, బర్రె కడుపున, పంది కడుపున, మనిషి కడుపున, ఇప్పుడు దేవుని కడుపున. అది
అక్కడేదో డౌన్ అయినట్టుందే వాయిస్. దేవుని కడుపున పెద్దగా అది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడా కాదా? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును, అది ఆజ్ఞ. పరిశుద్ధతను సాధన చేయాలి. నువ్వు సాధన చేసే పరిశుద్ధత నీ రక్షణకు ఆధారం కాదు. అయినా నీ రక్షణకి నా రక్షణకి ఆధారం యేసు పరిశుద్ధతే అయినా మరి ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించి విశ్వాసమును బట్టి మన మొత్తాన్ని కూడా ఆయన పిల్లల లిస్టులో చేర్చాడు. ఆ పేరు మన మీద పెట్టినందుకైనా ఆ ఫలం మన నుండి ఆశిస్తాడు. దాసుని కొడుకు ఏమవుతాడు? రాజుగారి కొడుకు ఏమవుతాడు? యువరాజు అవుతాడు. స్తోత్రం. అందుకు ఆ పేరు యువరాజు అన్న పేరుకు తగ్గ బ్రతుకైనా వాడు బ్రతకాలి. ఆ పేరును బట్టైనా వాడు బ్రతకాలి. కాబట్టి మన నుండి దేవుడు పరిశుద్ధత అనే ఫలమును ఆశిస్తాడు. కాబట్టే భక్తులు ప్రార్థన చేశారు. ఏమని? ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. పరిశుద్ధత అనే కొండ ఎక్కకపోతే కనపడ్డాడని చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అన్నాడు ఒక చోట. మత్తయి 6లో ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. పరలోకంలో వినపడిద్దండి, పరిశుద్ధి 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 అని వీణ పడుపురమదిగో పద పదరే ప్రియులారా. ఏమని వినపడింది అక్కడ? పాపం పాపం అని వినపడిద్దా? లేకి లేకి అని వినపడిద్దా? పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ. మన ప్రభువుని కూడా మనం సన్నుతించేటప్పుడు ఏమని సన్నుతిస్తాం? దూతలు ఏమని సన్నుతిస్తున్నారు? సైన్యములకు అధిపత్యగా యెహోవా పరిశుద్ధుడు 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 అని సన్నుతిస్తున్నారు. మనం కూడా పాట పాడతాం. ఆ పాటని పెళ్లి పాట చేశారు. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా, పరదూతలైనా పరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా. ఈ పాట వినపడంగానే పెళ్లి గుర్తొచ్చింది. పరదేశులు మా ప్రియులారా అనే పాట వినగానే సాగు గుర్తొచ్చింది. ఓ పాట నేను పెళ్లి పాట చేశారు, ఓ పాట నేను సాగు పాట చేశారు. పరవాసిని నే జగమున్న ప్రభు వినగానే సాగు గుర్తొచ్చింది. అసలు ఈ సాగు కోసం పెళ్లి కోసం రాసినవి కాదు, అన్ని కాలాల్లో పాడుకోవడానికి అనువుగా రాశారు. అయితే సందర్భోచితంగా ఆ సందులో కొన్ని పదాలు అవి తగులుతాయి అన్నట్టుగా మనోళ్ళు పెళ్ళిళ్ళకి సావులకి వాటిని వాడారన్నమాట. ఇందులో పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అనే పాటలో 4 చరణాలు ఉంటాయి. చాలా అద్భుతమైన పాట. పాడుకోవచ్చు, నేను పాడుకుంటా. నాకు ఎప్పుడు పాడుకోవాలనిపిస్తే అప్పుడు ఆ పాట కూడా పాడుకుంటా. పెళ్లి పాట అని పెళ్లి కోసం చూడను, పెళ్లిలో అసలు పాడను. స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు అన్న పాయింట్ మీకు జాగ్రత్తగా అర్థం కావాలనే ఈ పరిశుద్ధత మీద ఆయన చూపిస్తూ ఉన్నా. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధతను సాధన చేయండి, పరిశుద్ధత అనే ఫలము మీరు ఫలించాలి. మీ విషయంలో నాకున్న ఆసక్తి అది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు.
దేవునికి స్తోత్రం. పరలోకం చేరాలంటే ప్రభు పరిశుద్ధతే మనకు ఆపాదించాడు. పరలోకం చేరతాం. పరలోకం చేరి ప్రభువుకు సమీపంగా బ్రతకాలి అంటే ఆయన పరిశుద్ధతే ఆధారం. కానీ మన పరిశుద్ధతను కూడా ఆయన పట్టించుకుంటాడు. మన నుండి కూడా పరిశుద్ధతను ఆశిస్తాడు. ఎందుకంటే జాతి లక్షణాన్ని వెతుకుతాడు. అది విషయం. ఏ లక్షణాన్ని? ఈ జాతి లక్షణాన్ని వెతుకుతాడు. ఇది కోతి జాత, మానవ జాత, దైవ జాత, అసలు వచ్చిందా లేదా నా స్వభావం ఈ వ్యక్తిలోకి అనేది వెతుక్కుంటాడు. దేవ స్వభావం మన లోపలికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధత మనకెంతో ప్రీతిపాత్రమవుతుంది, పాపము మనకెంతో అసహ్యమవుతుంది. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడిన వాడికి పరిశుద్ధ జీవితమే ఈజీగా ఉంటుంది, పాపం చేయటమే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ చెబుతా, క్రీస్తు రక్తం చేత విమోచింపబడి రూపాంతరం చెందిన వాడికి పరిశుద్ధ జీవితమే చాలా తేలిగ్గా ఉంటుంది, పాపం చేయటమే బహు కష్టంగా ఉంటుంది. ఈ విమోచన పొందని వాడికి పాపం చేయటం చాలా తేలిక, పరిశుద్ధ జీవితం చాలా కష్టం. అందుకే కొంతమంది ఆవేశంగా చర్చికి వచ్చినా ఎవడో పిలిచాడని ఈ పరిశుద్ధ జీవితాన్ని కూర్చున్న మాటలు వినంగానే ఇక జంపు కనపడరు. ఇక మళ్ళీ వయమ్మ మనమేడ ఉంటాంలే, అట్లా అంత నీతి మన వల్ల కాదు బాబోయ్ అని సర్దుకుంటారు. ఇక ఎందుకు? వాళ్ళ వల్ల కాదు, అది కష్టం. కానీ క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడిన వారికి పరిశుద్ధ జీవితమే ఎంతో హాయిగా ఉంటుంది. పాపం చేసినప్పుడే వాళ్ళు నరకయాతన అనుభవిస్తారు. మనసులో ఆనందించరు, ఆవేదన పొందుతారు. మీకు అలా ఉందా లేకపోతే ఇంకో టైపులో ఉందా? నాకు అలానే ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళందరిని అనుమానించాల్సి వచ్చింది. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకేది మజాగా ఉంది? పరిశుద్ధ జీవితం బాగా అనిపిస్తుందా లేకపోతే పాపం చేస్తే బాగా అనిపిస్తుందా? పాపం చేస్తే క్షోభ స్టార్ట్ అయింది. పరిశుద్ధ జీవితం మనకి ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయినా మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి గర్వపడకూడదు, దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మన గుండె అయితే పరిశుద్ధతను ఆశిస్తుంది, కోరుకుంటుంది, తప్పిస్తుంది, సాధన చేస్తుంది. అది విమోచింపబడిన వాడికి విమోచింపబడనోడికి తేడా, తిరిగి జన్మించినోడికి జన్మించినోడికి తేడా. తిరిగి జన్మించినోడికేమో పాపం ఈజీ, పరిశుద్ధ జీవితం కష్టం. తిరిగి జన్మించినోడికి పరిశుద్ధ జీవితం ఈజీ, పాపం చేయటం కష్టం. హల్లెలూయా. అసలు ఏం జరిగింది? ఒకప్పుడు మనకు అట్లేదు కదా, ఇప్పుడు ఎందుకు అలాగ అయిపోయింది అంటే మనలో మార్పు సంభవించింది. అది నీ అంతటా నీ కలిగిన మార్పుగా దేవుడు నీలో జరిగించిన కార్యం. అది దేవుని వాక్యమును అక్షయ బీజాన్ని నీలో నాటాడు ఆయన. ఇక దాని తాలూకు ఫలము స్టార్ట్ అయింది. ఇక నీలో వదిలిపెట్టడు. మొలకెత్తింది, అది ఇక ఎదిగి పెద్దదై ఫలం స్టార్ట్ అయింది. అది ఎదిగి ఫలం స్టార్ట్ అయిన దాకా కొన్ని శరీర సంబంధమైన లక్షణాలు కనపడతాయి. ఎదిగి ఇంకా ఫలించడం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ఇక ఈ మరుగై ఆ ఫలాలు కనపడతాయి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నాడు. అది మన రక్షణాధారం కాకపోయినప్పటికీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధతను ఇష్టపడాలి, సాధన చేయాలి, ఆ ఫలము ఫలించాలి. దృష్టి పరిశుద్ధంగా, నాలుక పరిశుద్ధంగా, చెవి పరిశుద్ధంగా, హృదయం పరిశుద్ధంగా, చేతలు పరిశుద్ధంగా, నడతలు పరిశుద్ధంగా. చూడండి, పరిశుద్ధత అనే దానిలో అన్నీ వచ్చినాయి కదా. ఆలోచనలు పరిశుద్ధంగా, క్రియలు పరిశుద్ధంగా ఉండునట్లు మనవంతు పోరాటం మనం చేయాలి. మనవంతు ఆరాటం మనలో కనబడాలి. కనీసం ఆ ఆరాటం, ఆ పోరాటం చూసైనా దేవుడు సంతోషపడతాడు. మన జాతి అని. స్తోత్రం. ఏ జాతి? మన జాతి అని ఆనందపడతాడు. గొర్రె బురదలో పడదని గ్యారెంటీ ఏమన్నా ఉందా? గొర్రె బురదలో పడదని గ్యారెంటీ ఏమన్నా ఉందా?
ఉందా? పడుతుండొచ్చు ఏమరపాటున. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, గొర్రె బురదలో పడదన్న గ్యారెంటీ ఏం లేదు, కానీ గొర్రె బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు. దానికి భయంకరమైన క్షోభ. పొరపాటున బురదలో పడితే ఇక అందులోంచి బయటపడటానికి బ్యా 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 నరుతూనే ఉంటుంది. నాకొద్దురా ఈ దరిద్రం, నాకొద్దు బాబోయ్ అని. అదే బురద గుంట్లో ఓ పంది ఉందనుకో, అటుపక్క నుంచి ఓ పంది పడింది అనుకో, ఇటు గొర్రెపడ్డ బురదలోనే ఒక పంది పడింది అనుకో, అది ఎట్లా ఉంటుందండి? అది ఎట్లా ఉంటుంది? పొరపాటున పంది బురదలో పట్టం కాదు, వెతుక్కొని వచ్చి మరి దూకిద్ది. అది దూకిన తర్వాత అదేం చేసిద్ది? గొర్రెతో ఏమంటుంది? ఎవరికో ఎందుకు అరుస్తా, నాకు ఈ బురద అసహ్యంగా ఉంది, నా వల్ల కావట్లేదండి. ఏం అసహ్యంగా ఉంది? నాలాగా పొర్లాడు చూడు, అసలు నాలాగా పొర్లు చూడు, ఎంత మజాగా ఉంటుందో చూడు అంటది పంది. ఎందుకంటే దాని జాతి వేరు, దాని జాతి లక్షణం చూపిస్తుంది. కావాలంటే మంచి బురద గుంటలో పంది పడ్డప్పుడు చూసి ఒక రాయి తీసుకొని కొట్టండి, అది బయటికి పోయిద్దని చూడండి. బ్రతిమలాడుతుంటుంది, దాని మూలుగుల్లో దీనత్వం కనపడుతుంటుంది. మామూలుగా గుర్రు అనే పంది బురదలో ఉన్నప్పుడు మనం రాయి కొడితే చాలా శ్రావ్యంగా, చాలా సాఫ్ట్గా, మెల్లగా అరుస్తుంది అన్నమాట. బ్రదర్ కానీ గొర్రె అల్లాడిపోయింది. ఇక్కడ దేవుడు కనిపెడతాడు. తొట్టుపడ్డవారు పరిశుద్ధులా లేకపోతే పాపమును ప్రేమించువారా? పరిశుద్ధతను ప్రేమించువారా, పాపమును ప్రేమించరు? ఎవరు అసలు? వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళ మైండ్ ఏంటి, వీళ్ళ స్వభావం ఏంటని కనిపెడతాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు తొట్టు పడడన్న గ్యారెంటీ ఏం లేదు. తొట్టు పడుతుండొచ్చు, చిన్నదో పెద్దదో. అయితే తొట్టు పడ్డ తరువాత వాడి స్పందన ఏంటో కనిపెడతాడు ఆయన. ఇదే బాగుందని ఫిక్స్ అయిపోయాడా, లేకపోతే విలవిలలాడుతున్నాడా, ఎట్లున్నాడు అని కనిపెట్టి దాన్ని ఎంజాయ్ చేయలేక తేడా పడ్డాను మొర్రో అని విలవెల్లాడుతున్నాడు అనుకో, ఖచ్చితంగా ఆ మంచి కాపరి పరిగెత్తుకొని వస్తాడు. బురదలో పడి మొర్ర పెడుతుంది అంటే అది పంది కాదు, గొర్రె. అర్జెంటుగా నేను ముందు బయటికి తీసుకోవాలని వచ్చి ఆ గుంటలో నుండి బయటికి తీసి శుభ్రంగా కడిగి ఇక నడిపిస్తాడు, గద్దిస్తాడు. ఎందుకు పోయావు అటు? నేను చెబుతానే ఉన్నాగా, ఎగురుకుంటూ పోయి పడ్డ వ్యక్తి పడ్డదానే ఉండొచ్చుగా అందులోనంటే. ఏందా ఉండేది పాయ, ఎట్లనో వచ్చావు కాబట్టి బతికిపోయా, లేకపోతే అమ్మో ఆ కంపు నేను ఆడబడేది, దరిద్రం, నేను అనుకోలేదయ్యా. దేవునికి మహిమ. ఇది నిజముగా తిరిగి జన్మించిన వాని జాతి లక్షణం. కొడితే గట్టి కొట్టు, లేకపోతే మెలకొని కూసో. హల్లెలూయా. ఈ లక్షణం కనపడలేదు అనుకో, వీడు తిరిగి జన్మించాడో లేదా పాత జీవితంలోనే ఉన్నాడో ఒక అనుమానం. క్రొత్త జన్మానుభవంలోకి వచ్చినట్లయితే లక్షణాలు ఇవి. ఈ ఫలము కనపడిద్ది, ఆ స్వభావం కనపడిద్ది. తిరిగి జన్మించకపోతే ఆ ఫలం కనపడదు. కాబట్టి దేవుడు మన నుంచి ఆశిస్తాడు, ఎదురు చూస్తాడు. ఏమిటి ఆ ఫలం? రైట్. రెండవది, మనల్ని ఒక ఒంటరి చెట్టుగా నాటాడు. వినాలి బాగా. నేను అనవసరంగా ఏది మాట్లాడనో, ఏదైనా ఒక విషయం ఎత్తుకున్నానంటే ఖచ్చితంగా నీకు ఉపయోగపడే టాపిక్ అది ఉంటుంది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపులోనే తీసుకుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక జాగ్రత్తగా వినండి. అందరినీ చెట్లుగా నాటాడు ఆయన సంఘంలో. ఏ తోటలోనైనా వ్యవసాయకుడు చెట్టు నాటినప్పుడు ఫలమును ఆశించకుండా ఉంటాడా? ఇప్పుడు ప్రార్థన తోటలో మామిడి చెట్లు నాటాం. ఇప్పుడే అడుగుతున్నారు, అన్న ఎప్పుడొస్తాయి కాయలు అంటున్నాడు. అరే నాటింది మొన్న, ఇప్పుడే కాయలు. అంటే చూడండి, ఫలమును ఆశిస్తాం. మనందరినీ దేవుడు తన తోటలో నాటాడు. మన నుంచి కూడా ఫలాలు ఆశిస్తాడు, ఉత్పత్తి. అలాగే ఒంటరిగా నాటబడిన వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు.
అనేక పండ్లు ఫలించాలి. పండ్లలో ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు నాటితే ఏమవుతుంది? అనేక చెట్లు వచ్చేస్తాయి. ఒక చెట్టును నువ్వు నాటు, వందలాది వేలాది పండ్లని, ఒకవేళ వరి గోధుమ లాంటి ధాన్యపు విత్తనాలు నువ్వు విత్తితే వరి కంకులు వస్తాయి, ధాన్యపు గోధుమ కంకులు వస్తాయి. ఒక్కొక్క కంకికి వచ్చి వందలాది వేలాది విత్తనాలు ఉంటాయి. వాటిని అవి ఉత్పత్తి చేసిద్ది. అవి తీసుకెళ్ళి నాటితే ఆ వందల విత్తనములు నాటబడినప్పుడు వందల చెట్లు అవుతాయి అన్నమాట. ప్రతి ఫలము మరొక చెట్టు అవుతుంది. స్తోత్రం. దేవుడు మన నుంచి, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఒంటిగా ఆగకూడదు, నువ్వు అనేకులను ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట నా మైండ్లో పడింది నేను చర్చికి వెళ్ళే రోజుల్లో. ఈ మాట, దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట నా హృదయాన్ని తాకింది. నా నుండి దేవుడు ఫలింపును ఆశిస్తున్నాడు. నేను ఒంటిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి, నేను అనేకులుగా రూపాంతరం చెందాలి అని కోరుకుంటున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. బ్రదరు, నీకు అర్థమైందా? నిన్ను కూడా దేవుడు అలానే ఆశిస్తున్నాడని అర్థమైందో? స్తోత్రం చెప్పు. ఖచ్చితంగా అర్థమైంది. అర్థం కావాలి. నాకు అర్థమైంది. లేఖనంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది భూమిలో పడి చచ్చిన ఎడల అది బహుగా ఫలించును అన్నాడు. ఓహో, మొట్టమొదటిది దేవుడు నా నుంచి ఒకడు అనేకులు కావాలని ఆశిస్తున్నాడు. దానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడు. తప్పకుండా నేను ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోవాలని నా మట్టుకు నేనే కాదు, ప్రతి దైవజనుడు, ప్రతి పరిచారకుడు అదే అనుకున్నారు. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడిన ప్రతి వ్యక్తి అదే అనుకున్నారు. నేను ఒంటిగా ఉండకూడదు, నేను అనేకులను ఫలించాలి. స్తోత్రం.